విజయసాయిరెడ్డి గారు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు గతంలో నేను సుమారు నాథరాజపాలెంలో గ్రామంలో బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తే మేమిద్దరం ఆయన ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆయన అసలు రాజకీయాల్లో లేరు, అందరూ బాగా అయినాలి, వారి కుటుంబం సంగతి ప్రభాకర్ రెడ్డి గారి సంగతి. మేమిద్దరం వెళ్ళి అన్నా మేము రాజపాలెంలో ఇట్లా రాష్ట్ర స్థాయి బాలికలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం, భోజన ఖర్చు సుమారు ₹1,00,000 అవుతుందని 14 సంవత్సరాల క్రితం ఆయన ఇంటికి పోతే మరో మాట మాట్లాడకుండా లోపల నుంచి ₹1,00,000 తీసుకొచ్చి మాకు ఇచ్చిన ఘనత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది. సుమారు 14 సంవత్సరాల ₹1,00,00,000 చేసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన జిల్లాలో వైద్యం, విద్య, ఉచిత మంచినీరు అందిస్తున్నటువంటి ప్రదాత ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మన జిల్లాలో ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమన్నా మనకు తెలుసా? ఆస్తులు తీసుకున్నందుక రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన ఆస్తులు కూడా మనకు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మన ఇంట్లో ఉండాలి, మన ఆస్తులు పత్రాల మీద ఉండాలి. మీరు గమనించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు ఏ సినిమా రంగంలోనూ లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. ఇక పుట్టబోడు, పుట్టినా మళ్ళీ జన్మ ఉండదు, అతనికి చనిపోయిన తర్వాత జన్మ కూడదు. అంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు 13 తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా, మన ప్రశాంతమ్మని ఎమ్మెల్యే చేయాలా, మన ప్రభాకరన్ని ఎంపీ చేయాలా. ఎందుకంటే ఈరోజు మన ప్రశాంతమ్మ మన రాజపాలెం రంగాల్లో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. చల్లటి వాతావరణం ఈరోజు సాయంత్రం నుంచి ఉంది. ఎందుకంటే ప్రశాంతమ్మ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆమెలో అమ్మ ఉంది, మన జోలికి వస్తే అమ్మోడు తల్లి ఉంది. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుంది. ప్రతి కార్యకర్త ధైర్యంగా పనిచేయండి. ఇక రాజపాలెంలో అభివృద్ధి అంటే మామూలుగా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్న గుంటలు పూర్తి చేయడం అభివృద్ధి, అవి స్వాహా చేయడం అభివృద్ధి. ఎక్కడన్నా స్థలాలు ప్రారంభంగా ఉంటే వాటిని దౌర్జన్యంగా ఆక్రమించడం అభివృద్ధి. ఇదే రాజపాలెం అభివృద్ధి. రాజపాలెం ప్రజలారా గమనించాల్సిన ప్రతి విషయం గమనించండి. ఎందుకంటే 2019లో కూడా ఇదే మాట చెప్పాం, రాజ్య సంఘాల రౌడీ సంఘాలని. కానీ ఆ రోజు ఎవరో జగన్మోహన్ రెడ్డి మాయలకి పడిపోయి ఒక రౌడీజాన్ని ప్రోత్సహించారు. ఈ రోజు రాజ్యసంఘం కావాలి, ప్రతి ఒక్కరూ రాజ్యసంఘం బ్రతకాలి. 2014 నుంచి 2019 వరకు నార్త్ రాజపాలెంలో గొడవలు ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? అదే తెలుగుదేశం, అదే సైకిల్ గుర్తు, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. దానికి తోడు ఈ రోజు మన ప్రశాంతమ్మ. ఎందుకంటే మరి కోవిడ్ ప్రజలు చేసుకున్న అదృష్టమో లేదంటే ఇబ్బందులు పడ్డ కార్యకర్తల అదృష్టమో తెలియదు, కానీ మన మేడం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మేము నా విషయంలోనే జరిగితే అన్నం పెట్టే తల్లి ఎవరన్నా ఉంటారు ప్రశాంతమ్మ గారు. ఎందుకంటే ఇంత కష్టపడి రాత్రి 9 అయినా 10 అయినా తిరిగి ఘన స్వాగతం పలికిన నార్త్ రాజపాలెం గ్రామ ప్రజలకి, సోదరి మనులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి
పోటీ చేస్తున్నారు. ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు ఆయన. కాంగ్రెస్ లో నుంచి తెలుగుదేశంకి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు, ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు. అది వెన్నుపోటుతనమే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఒక్క అడుగు కూడా దాటడు. కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయనకంటూ ఆయన అభిమానులు, ఆయన్ని అభిమానించే జనం ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఊరు, ఏ ప్రజలు, ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు. కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి, అసలు ఎందుకు చేశారు, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకుపోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు. ఆ నేను అడిగేదేంది, నువ్వు సమాధానం చెప్పేదేంది? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆగ్రాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు. వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు, ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఉంది ఎలక్షను. మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఇసుక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని ఎత్తేసారు. కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గా అని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బుల్లో అదే చెప్తున్నా నేను, ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది, లేకపోతే అది కూడా చేయరు. విలేజెస్లోకి కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుపెట్టిన పాప 6 సార్లు ఎమ్మెల్యేలైనా సరేనా, ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు, శ్మశానాలు లేవు. ఇప్పటికి నేను 60 గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే సమస్య. కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరందరూ ఆలోచించండి. మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకేం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజులు